ఫ్రెండ్స్ ఇక చూడండి మా చిన్నోనికి అయితే స్నానం పోస్తున్నా. ఈరోజు అమ్మ లేదు, నేనే పోయాలి. ఇక వేడి నీళ్ళు అయితే కలిపిన. మాకైతే ఎప్పుడు నల్ల కంటిన్యూగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక వేడి నీళ్ళు అయితే కలిపిన. ఏం చేస్తున్నావు ఆడా? ఏం చేస్తున్నావు? ముట్టుకోకు నాన్న, నీళ్ళు కాలుతుంది. బాగా కాలుతున్నాయి. ఓకే, ఇప్పుడైతే కన్నయ్యకి నీళ్ళు పెట్టిన. మంట పోయిందిగా నాన్న. ఊర్లలో కాబట్టి ఇట్లా పొయ్యిల మీద అయితే ఇల్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక హీటర్లు అయితే హైదరాబాద్ ఉన్నప్పుడు హీటర్లలో పెట్టుకునేది. ఇక నాన్న అయితే కట్టెలు ఎప్పుడు ఒడవకుండా కట్టెలు తెస్తూనే ఉంటాడు. పొగ వస్తుంది నాన్న కళ్ళకిలే. పా తమ్ముడికి డ్రెస్ ఇప్పుదాంపా. పా పొగ కిందంగా వెళ్తారా? స్నానం పోసుకుంటావా నాయనా? బొట్టు తుడుస్తానా? బొట్టు ఇప్పుడు తుడకపోతే మళ్ళీ స్నానం చేసేటప్పుడు పోదు దబ్బున. కొంచెం చేతిలో పోయినా. చాలు చాలు. నూనె మెత్త పెట్టేసేగా. దా తమ్ముడు స్నానం పోద్దాంపా. పా తమ్ముడు స్నానం పోద్దాంపా. పా చైర్ దేపో నాన్న, చైర్ దేపో, చైర్ దేపో. యుద్ధానికైతే సిద్ధమైనాం. కానీ సబ్బు దేపో నాన్న, సబ్బు దేపో. యుద్ధానికైతే సిద్ధమైనాం. నేనైతే చైర్లో కూర్చొని పోస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడే కింద కూర్చోలేను కదా. స్నానం అయితే పోస్తున్నా. స్నానం పోసినాకైతే లాంగ్ వీడియో పెడతా ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. కన్నయ్య చిన్నోడు కదా, ఇంకా వీడియో తీయలేడు. ఓకేనా? స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఎండల్ని కూర్చొని అయితే మొత్తం ఒళ్ళు తుడుచుకొని వచ్చిన. ఇంక నాకు బట్టలు వేయాలి ఫ్రెండ్స్. పెద్ద ఆయనకైతే నీళ్ళు ఆగినాయి, ఆయనకు స్నానం పోయాలి. కన్నయ్య స్నానం చేస్తావుగా? బట్టలు ఇప్పుకోనా? ఈయనని స్నానం చేపించి ఆడేస్తే ఆడుకుంటాడు, వాడే నిద్రపోతాడు. ఇక నేనైతే పని చేసుకోవాలి ఫ్రెండ్స్. స్నానం పోసిన దాకా పడుకోడు కదా, అస్సలే పడుకోడు. స్నానం పోసిన దాకా, అది సాయంత్రమే కానీ వర్షం వచ్చినా కూడా మా అమ్మ వేడి నీళ్ళు పెట్టి స్నానం పోస్తుంది. పిల్లలు నీళ్ళతోనే ఎక్కువ ఎదుగుతారంట. చలి పెడుతుంది అని చెప్పేసి అయితే స్నానం చేయకుండా ఉండొద్దు. ఇప్పుడు తాగు నాన్న, వేడి నీళ్ళు పెట్టైనా. కొంతమంది అయితే వర్షాలు పడుతున్నా కూడా, అంటే సామెతో మరి తెలియదు, సూర్యు కింద కూర్చొనైనా నీళ్ళు పోస్తారంట. ఆంధ్ర సైడ్ అట్లే పోస్తారంట. షర్ట్ అయితే ఒక్కదాన్నే అయిపోయింది కాబట్టి వీడియో తీయడానికి, నన్ను రెడీ చేయడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. క్లిప్స్ అయితే అన్నీ కట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఈయనకి ఇంకా బొట్టు పెట్టి అక్కడ వేసినామంటే వాడు ఆడుకుంటే నిద్రపోతాడు. ఇంకా పెద్ద ఆయనకి స్నానం పోయాలి. ఓ
ఉప్పుకున్నావు బట్టలు ఇక్కడైతే ఈయనకి ఎప్పుడు స్నానం చేపిస్తామా అనే ఉంటుంది మా కన్నయ్యకి అయితే. ఆడు చలికాలం ఎండాకాలం వానాకాలం అని ఏం చూడాడు, చల్లటి నీళ్ళతో మంచి స్నానం చేస్తాడు. కానీ వేడి నీళ్ళు అంటే భయపడతాడు ఫ్రెండ్స్, ఎందుకో చేస్తాడు బాగా గోరెచ్చగా ఉంటేనే చేస్తాడు. ఈయన వాడుకుంటాడు, ఇక నిద్ర వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈయనైతే రెడీ అయిపోయాడు. ఇక ఈయనకైతే స్నానం పోయాలి ఇప్పుడు. చూడండి బట్టలు తిప్పుకొని రెడీగా ఉన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇది ఫ్రెండ్స్, అమ్మ లేకపోతే నేనైతే పిల్లల్ని అయితే ఇట్లా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిల్లలు ఉంటే ఇంత పని అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత టైం అయిందో. ఎంత అయింది ఇప్పుడు టైము? 12:30 అవుతుంది. ఇంకా తిండి కూడా తినలే నేనైతే. పెద్దవానికి స్నానం పోసి నేనైతే అన్నం తినాలి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.